ఈ కథ మొదలయ్యేది సబ్ ఇన్స్పెక్టర్ కుమార్ గుంటూరు నుండి విజయవాడ వెళ్ళే హైవే మధ్యలో బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడులు జరుగుతున్నాయన్న ఇన్ఫర్మేషన్ తెలియడంతో ఆ కేసుపై సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఎంత ట్రై చేసినా సరే ఆ కేసు యొక్క వివరాలే తప్ప వాటిని ఆపలేకపోయాడు కుమార్. ఇక ఆ కేసు గురించి పూర్తిగా పట్టు సాధించకుండానే కుమార్ రిటైర్ కూడా అయిపోయాడు. ఇక తను రిటైర్ అయ్యేసరికి ఆ కేసు మీద ఇన్వెస్టిగేషన్ కూడా ఆపేశాడు. అయితే అదే స్టేషన్లో కానిస్టేబుల్గా ఉన్న సూర్యకి ఆ కేసు మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సూర్యతో క్లోజ్గా ఉండే ఎస్ఐ విక్రమ్తో ఆ కేసు గురించే చెప్తూ ఉండేవాడు. ఆ కేసు మీద ఇన్వెస్టిగేషన్ నేను చేస్తాను అని చెప్పి విక్రమ్ని అడుగుతూ ఉండేవాడు. అయితే ఎప్పుడు సూర్య ఒక కానిస్టేబుల్ అని చెప్పి రిజెక్ట్ చేసే విక్రమ్ ఒకరోజు ఇలా అన్నాడు, నువ్వు ఈ కేసు మీద ఎవరికీ తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేయి, కావాలంటే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పాడు. అది విన్న సూర్య ఆనందంతో డ్యూటీ అయిపోయి ఇంటికి కూడా బయలుదేరాడు. అయితే సూర్య వెళ్ళేది కూడా ఆ గుంటూరు విజయవాడ హైవేలోనే. ఇక అలా వెళ్తుండగా ఒక నిర్మానుష్యమైన చోటు, అక్కడ చెట్లు తప్ప ఏమీ లేవు. అక్కడ ఒక ముసలావిడ బస్ దిగింది. ఆమె కొద్దిగా సస్పీషియస్గా ఉండడంతో సూర్య కూడా ఆమె ఫాలో అయ్యాడు. అలా వెళ్తుండగా ఆ ముసలావిడకు స్కేరీ స్మైల్ ఇచ్చి మాయమైపోయింది. అయితే సూర్య అక్కడ జరుగుతుందంత ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. ఆమె డిసప్పేర్ అయిన తర్వాత సూర్య అక్కడ ఉన్న విజువల్ని చూసి నమ్మలేకపోయాడు. అక్కడ బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది. అయితే సూర్య దాని దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. సూర్య అలా ఒక్కడుగు ముందుకెళ్ళగానే వెనక్కి పడిపోయాడు. ఇక నెక్స్ట్ సూర్య సడన్గా ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచాడు. ఇక సూర్యకి ఇప్పటిదాకా జరిగింది కళా నిజమా అని ఏమాత్రం అర్థం కాలేదు. అయితే అసలు ఇప్పటిదాకా జరిగింది కళా నిజమా, అసలు ఆ ఓల్డ్ ఉమెన్ ఎవరు, అసలు ఆ ఫారెస్ట్లో జరుగుతున్నది ఏంటి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఆలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.